హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి అంగస్తంభనను వృద్ధి చేసి అంగం యొక్క అంటే ఎక్కువగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కా వచ్చేసి ఎక్స్టర్నల్ యూజ్ అంటే కేవలం అంగం మీద మాత్రమే ఉపయోగించేటువంటి చిట్కా. ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలలో బలాన్ని చేకూర్చి వాటిని తేజవంతం చేసి వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి ఎక్కువ సమయము రతిలో పార్టిసిపేట్ చేయడానికి కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇలాంటి వారికి ఈ చిట్కా కొంతవరకు మేలు చేయవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా 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 అందరికీ అందుబాటులో ఉండేవి, అందరికీ తెలుసుకునేవి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన కేవలం మూడు ఐటమ్స్. ఈ 3 ఐటమ్స్ చెప్తాను. ఈ 3 ఐటమ్స్ ని మీరు ఇంట్లోనే తెచ్చుకొని రోజు వాడుకున్నట్లయితే ఈ యొక్క రతి సమయం శీఘ్రస్ఖలన సమస్య అని పూర్తిగా తగ్గిపోతుంది, సమయం కూడా పెరుగుతుంది. సో దీన్ని చేయవలసిన ఏంటి అంటే రతికి 1 గంట ముందు మీరు చేసుకోవాలండి. దీన్ని ఈ రతికి గంట ముందు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో 1 లేదా 2 చెంచాలంత తేనె తీసుకోండి. 1 లేదా 2 చెంచాలంత తేనె తీసుకొని దానిలో 1 చిటికెడు పచ్చకర్పూరం, 1 చెంచాడు అశ్వగంధ, అంతే. ఇవి 2 వేయండి. 1 చిటికెడు పచ్చకర్పూరం, 1 చెంచాడు అశ్వగంధ తేనె. ఈ అశ్వగంధ అనేది నరాలలో బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోకి త్వరగా చొచ్చుకొని వెళ్ళడం కోసం పచ్చకర్పూరం అనేది చాలా ఉపయోగపడుతుంది. పచ్చకర్పూరం గురించి నేను ఇంతకుముందు చాలా రకాల వీడియోస్ లో చెప్పాను. పచ్చకర్పూరం శరీరంలో చాలా త్వరగా ఇమిడిపోయి దాని యొక్క ఎఫెక్ట్ చాలా త్వరగా చూపించడానికి ఉపయోగపడుతుంది. అది శరీరం మీద ఆయిల్ రూపంలో కానివ్వండి, ఏ విధంగా తీసుకున్నా దాని ఎఫెక్ట్ అనేది చాలా త్వరగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ తేనెలో 1 చిటికెడు అంత పచ్చకర్పూరం వేసి 1 చెంచాడు అశ్వగంధ వేసి లేహ్యం లాగా తయారు చేసి లూజ్గా తయారు చేసి దాన్ని అంగం మీద 5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేయండి. అరగంట నుంచి 40 నిమిషాల పాటు దాన్ని ఆరనివ్వండి. ఆరిన తర్వాత శుభ్రపరచుకోండి. ఒక క్లాత్ తో కట్టుకున్నా ఏం కాదు, రెడ్ బాల్ తాగకుండా చూసుకోండి. తాకినా ఏం కాదు, కానీ తాగకుండా చూసుకోండి. ఒక క్లాత్ లాంటిది కట్టుకోవచ్చు, ఏదైనా క్లాత్ అంటే అంతసేపు ఓపెన్ గా ఉండలేం కాబట్టి ఏదైనా క్లాత్ లాంటివి కట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ తర్వాత దాన్ని శుభ్రపరచుకొని 5 నుంచి 10 నిమిషాల తర్వాత కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఇది మీకు ఎక్కువ సమయాన్ని రతిలో గడపడానికి, వీరం త్వరగా స్ఖలనం కాకుండా ఉపయోగపడుతుంది. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే అంగం మీద కొంతవరకు స్పర్శ తెలిసినా కూడా అంగం మీద నరాలను కొంచెం మొద్దుబారేలాగా చేస్తుంది. సో తద్వారా ఏంటి అని అంటే ఎక్కువ సేపు చేయడానికి అవకాశం ఉంది. అంటే అదేదో మళ్ళీ పెరాలసిస్ లాగా చూడు ఇట్లాంటి ఏమీ ఉండవని కొంచెం స్పర్శ జ్ఞానం అనేది కొద్దిగా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అంగం గట్టిపడుతుంది, బట్ స్పర్శంగా తగ్గ త్వరగా ఎజాక్యులేషన్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది. అంతే తప్పించి వేరే ఏమీ కావు. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ని హార్డ్నెస్ చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాను మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉపయోగించినట్లయితే దాని యొక్క ఫలితాన్ని మీరు నేరుగా కూడా అనుభవిస్తుంటారు. అండ్ ఈ సమస్య అనేది కేవలం ఎక్స్టర్నల్ యూజ్ అంటే హస్తప్రయోగం వల్ల కానివ్వండి, మరి ఇతర కారణాల వల్ల అంగం మీద ఉన్న నరాలలో ఇబ్బంది కలిగితే మాత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ మీకు హార్మోన్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా అంటే హార్మోన్స్ తక్కువగా ఉన్నా లేదా ఏదైనా నరాల బలహీనతలు ఉన్నా, భయము, టెన్షన్, ఎక్సైట్మెంట్, డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, మత్తుపాలు ఇలాంటి అలవాటు కనుక మీ శరీరంలో ఇబ్బందికరంగా ఉన్నట్లయితే కనుక ఇది పెద్దగా ప్రభావం చూపిస్తుందని మాత్రం నేను అనుకోవడం లేదు. బట్ మామూలుగా అంటే ఇలాంటి ఉన్నా కూడా సమస్య స్టార్టింగ్ లోనే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు పెద్దగా అని అనుకున్న వాళ్ళకు ఇది ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ముఖ్యంగా మనం ఆలోచించేది అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడం కోసమే మనం ఆలోచిస్తుంటాం. బట్ అప్లై చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఈ చిట్కా అనేది ఇప్పటిది కాదండి, నేను ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పే కదా నా దగ్గర ఓల్డ్ బుక్స్ సుమారుగా 70-80 సంవత్సరాల నాటి పుస్తకాలు కూడా నా దగ్గర ఉంటాయి. అలాంటి ఒక అతి పురాతనమైనటువంటి పుస్తకాలు, అతి పురాతనమైన చిట్కాలలో ఇది కూడా ఒక అద్భుతమైన చిట్కా. సో ఇందులో అంటే నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే చాలా రకాల చిట్కాలలో రకరకాల పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు ఇప్పటికి కూడా నాకు కూడా తెలియదు, వాటికి ఆ పేర్లు ఉన్నాయన్న సంగతి నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు అశ్వగంధనే పన్నీర్ దుంప అని కూడా పిలుస్తారు. పన్నీర్ దుంప అంటే మీకు ఎవరికి తెలియదు కూడా. అలా పిల్లి పీచర్ అంటారు, శతావరి పిల్లి పీచర్ అంటారు, అది కూడా మనకు తెలియదు. సో కొన్ని పేర్లు అనేటివి మనకు అందుబాటులో తెలిసినాయి అయినా కూడా ఆ పేర్లకు ఇలా ఉంటుందని కూడా తెలియక చాలా మంది కూడా నేను కొన్ని చిట్కాలు చెప్పకుండా వదిలిపెట్టేస్తుంటా. ఎందుకంటే అవన్నీ మనకు అందుబాటులో ఉండవు, వాటి పేర్లు కూడా మనం గుర్తించలేము. సో అంటే అతి పురాతనమైనటువంటి వాళ్ళు మాత్రమే వాటిని చెప్పగలుగుతారు. వాళ్ళు అందుకే ఆ భాషలో దాన్ని లిఖించారు. కాబట్టి మనకు అందుబాటులో ఉండి మనకు చేయగలిగినటువంటి అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి చిట్కాలను మాత్రమే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ చిట్కాను ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. సో ఫ్రెండ్స్, ఒకవేళ సమస్యలు ఏమైనా తీవ్రంగా ఉంటే దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరికి చెప్పుకోవాలి, భార్యకు చెప్పుకోలేక, అంటే ఫ్రెండ్స్ చెప్పుకోలేక, పేరెంట్స్ కు చెప్పుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు నేరుగా నన్ను సంప్రదించండి. ఎప్పుడు కూడా సమస్య ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మన సమస్యను తెలియజేస్తేనే దాని యొక్క పరిష్కారం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి మీ సమస్య ఉంటే నన్ను నేరుగా సంప్రదించండి. కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా
ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా, ఎందుకంటే చాలా మంది దూర ప్రాంతాలు కూడా చేస్తుంటారు కాబట్టి రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.